అనుదిన స్తుతి. కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తుతితో ప్రారంభించుకుందామా? అధిక తేజస్సు గల దేవా స్తోత్రములు. భూరాజులకు భీకరుడు అయిన దేవా స్తోత్రములు. పరిశుద్ధమైన మార్గములు గల దేవా స్తోత్రములు. బాహుబలము కల దేవా స్తోత్రములు. యాకోబు యోసేపుల సంతతిని విమోచించిన దేవా స్తోత్రములు. కీర్తనకారుడు దేవుని అధిక తేజస్సు గలవాడవు అని వివరించున్నాడు. ఆయన సన్నిధిని వెలుగుతో సమానంగా చూస్తున్నాడు. భూరాజులకు భీకరుడు అయిన దేవా మీకు స్తోత్రాలు నాయనా. దేవుడు తన శక్తివంతమైన బాహుబలం వలన విడిపిస్తాడు, రక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు. కీర్తనకారుడు యాకోబు యోసేపులను గురించి వివరించున్నాడు. ఇరువురిని దేవుడు దీవించాడు, విమోచన కలిగించి విడిపించి ఆశీర్వదించాడు. దేవుని మార్గాల గురించి వివరించుతున్నాడు. దేవుని మార్గాలు పరిశుద్ధమైనవి, పరిపూర్ణత గలవి. తన ఆలోచనలు, బాధలను దేవునికి విన్నవించుకుంటున్నాడు. మనము మన పరిస్థితిని, మన మనోవిచారములను దేవునికి విన్నవించుకుందామా? కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రభువా, మా దేవా, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్తోత్రాలు నాయన. అధిక తేజస్సు గల దేవుడవు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. మీ మార్గములు పరిశుద్ధమైనవి తండ్రి. స్తోత్రాలు 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 నాయన. యాకోబు యోసేపుల సంతతిని నా ప్రభ విడిపించి విమోచించిన గొప్ప దేవుడవు నాయన. నా ప్రభ నాయన, మమ్మలను నా ప్రభ నాయన విమోచించమని, నా ప్రభ మీ కృప చూపించమని, మీ కరుణా కటాక్షలను మాపై ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.